హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మురుకులు. ఇవి నేను చెప్పే విధంగా చేయండి, మీకు కరకరలాడుతూ వస్తాయి. ఇవి చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యపిండిని వేసుకోవాలి. కొంచెం వాముని నలుపుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే బియ్యపిండిని తీసుకున్నానో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళని మరిగించుకుంటున్నాను. నీళ్లు ఇట్లా మరిగిన తర్వాత పిండిలోకి కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరిగించుకున్న నీళ్ళని కొన్ని వేసుకోవాలి, లేదంటే పిండి మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ నీళ్లు సరిపోయాయి. పిండి గట్టిగా కలుపుకుంటేనే మురుకులు కరకరలాడుతాయి. ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మురుకుల మిషన్ తీసుకొని అందులోకి పిండిని పెట్టుకోవాలి. పిండి అందులో పెట్టుకున్న తర్వాత జాలిగంట తీసుకొని దానికి వాటర్ అప్లై చేసుకోవాలి. ఇట్లా చేయడం వలన పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది. ఇట్లా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒత్తుకున్న మురుకుల్ని అందులో వేసుకోవాలి. మురుకులని ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే పైన వేగుతుంది, లోపల వేగదు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. అన్ని మురుకులని ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.